జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో విద్యార్థినిలో సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ కేజీబీవీ హాస్టళ్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈరోజు బుధవారం భూపాలపల్లి టౌన్, గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని అంకుషాపూర్ గ్రామంలోని మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ హాస్టళ్లలో 2,79,00,000 రూపాయల విలువగల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారితో కలిసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేజీబీవీ హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా విద్యార్థినులు మరింత ఉత్సాహంతో చదువుకోవడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి ప్రతి విద్యార్థికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గుతోజ్ కృష్ణయ్య, గుమ్మడి శ్రీదేవి, విద్యాశాఖ అధికారులు, ఆయా మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ వాళ్ళకు కూడా జూన్ 12వ తారీఖు నాడే నోటు పుస్తకాలు ఇవ్వడం, ఆ స్కూళ్ళల్లో కూడా నిధులను ఈరోజు ఆ యొక్క స్కూళ్ళ రిపేర్స్ కూడా చేయడం, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మోడల్ స్కూల్ కానీ ఈ స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టడం, లంచ్ పెట్టడం, వాహనాలతో ఇంటికి పంపించేది చదివియాలనే ఒక ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన బడ్జెట్లో అసెంబ్లీ సమావేశంలో పెట్టడం జరిగింది. దీన్ని ఈ సంవత్సరం అమలు చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, పీజీ కాలేజీలు కానీ, గురుకులాలకు కానీ ఒక మొదటి ప్రాధాన్యతగా ఇస్తూ ఈ నిధులను ఆ రాష్ట్రంలో ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా పిల్లల కొరకు ఈరోజు విద్యార్థుల కొరకు బడ్జెట్లో కూడా పెట్టి విద్యకు మరి 20,000 కోట్లను కూడా నిధులు కేటాయించడం జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ కూడా కష్టపడి చదువుకొని మీ లక్ష్యం గోల్ రీచ్ అయ్యేదాకా ఒక పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా, మీ గ్రామానికి పేరు తెచ్చే విధంగా, ఈ నియోజకవర్గం జిల్లాకు పేరు తెచ్చే విధంగా ఉన్నతమైన స్థానంలో ఉండే కొరకు విద్యార్థులందరూ కూడా చదవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.